యోహాను గారిని ఆలోచన చేయండి. యోహాను గారు మద్యానికి దూరంగా ఉన్నాడంట. మద్యానికి దూరం, మద్యం తాగలేదంట, మద్యం పుచ్చుకోలేదు ఆయన. ఈరోజు యవ్వన ప్రాయంలోకి ఇంకా అడుగులు ఎడుతుంటారు అంతే. యవ్వనంలోకి అడుగు పెట్టే వాళ్ళు కూడా ఈరోజు మద్యానికి బానిసలైపోయి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ప్రేమణ దేవుని వారలారా, ఒక మద్యం మనల్ని ఏం చేస్తుందంటే అల్లరి పుట్టిస్తుంది, మనల్ని అల్లరి పాలు చేస్తుంది. రెండు, బికారిని చేస్తుంది. అంటే మన దగ్గర ఏమీ లేకుండా చేస్తుంది. ఒకటి, మనకు ఎవరు కూడా గౌరవం ఇయ్యరు. ఒకటి, ఎవరు మనకు డబ్బు ఇవ్వరు, ఎవరు మనకు సహాయం చేయరు, ఎవరు మనల్ని పరామర్శించరు, ఎవరు మన దగ్గరికి ఎవరు రారు. స్నేహితులైనా మందు దాపితేనే వచ్చారు, మందు తాగే వాళ్ళు మాత్రమే వచ్చారు. నీతిమంతులు మంచోళ్ళు ఎవరు కూడా రారు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మద్యము మనల్ని అల్లరి పాలు చేస్తుంది, మద్యం మనల్ని బికారిని చేస్తుంది.